శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో రోహిణి కార్తె ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఎండలు మరింత ముదిరే రోహిణి ఎండలు 15 రోజులైతే ఉంటాయి కదండి, అవి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా ఈ రోహిణి కార్తెలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. రోహిణి కార్తె వచ్చిందంటే చాలండి, వామ్మో రోహిణి కార్తె ఎండలకు రోళ్ళు పగిలే ఎండలు ఉంటాయని మన పూర్వకాలం నుండి మన పెద్దలైతే అంటూ ఉంటారండి. నిజమే కదండి. ఈ 4 నెలలు ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దిగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. రోజుకు రోజుకి సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు. మామూలుగా ఉండే ఎండలు వేడిని తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తెన రోహిణి ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సంవత్సరం ఈ రోహిణి కార్తె ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఈ రోహిణి కార్తె 15 రోజులు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకుందామండి. మనకి ప్రతి సంవత్సరం మే నెలలో 3వ వారంలో రోహిణి కార్తె అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ రోహిణి కార్తె ఎప్పుడు ప్రారంభమైందంటే 2026 సంవత్సరం మే నెలలో 25వ తేదీ అనగా సోమవారం ప్రారంభమై 2026 సంవత్సరం జూన్ 8వ తేదీ అనగా సోమవారంతో ముగిస్తుందండి. మొత్తం ఈ రోహిణి కార్తె ఎండలు అనేది 15 రోజులైతే ఉంటాయండి. ఈ రోహిణి కార్తె ఫలితంగా ఈ 15 రోజులు అధిక వేడిగాలులు, ఎండ తీవ్రతలు, ఉక్కపోతలు ఉంటాయండి. ఎండ తీవ్రతలకు శరీరం అలసిపోతుంది. కావున ఆరోగ్యరీత్యా మనం శ్రద్ధ అయితే తీసుకోవాలండి. మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోహిణి కార్తెలో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. ఎక్కువగా మట్టి కుండల్లో నీరు తాగడం, మజ్జిగ పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలుడా లాంటివి ఎక్కువ తాగడం వల్ల మన ఆరోగ్యానికి అనుకూలంగా అయితే ఉంటుందండి. సాధ్యమైనంత వరకు ఎక్కువగా వాటర్ అయితే తాగాలి. మనం చల్లగా ఉంటే మజ్జిగ, మట్టి కుండల్లో వాటర్ అనేది తాగడం వల్ల ఈ రోహిణి కార్తె ఎండల్లో, ఎందుకంటే ఈ 15 రోజు ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఎండ తాపం అనేది కొంచెం తగ్గుతుంది. ఇది తీసుకోవడం వల్ల మన శరీరానికి కొంత ఉపశమనం అయితే లభిస్తుందండి. ఇంకా మసాలాలకు సంబంధించిన ఆహార పదార్థాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ కలిగిన ఆహార పదార్థాలు తినకుండా ఉంటే మంచిదండి. ఇంకా ఈ రోహిణి కార్తె 15 రోజులు నీళ్ళ సౌకర్యం ఉన్న వాళ్ళైతే తప్పకుండా 2 పూటల స్నానం అయితే చేయండి. అన్ని రకాల వయసు వారు ఎక్కువగా కాటన్ దుస్తులైతే ధరిస్తే ఉష్ణతాపం నుండి ఉపశమనం అయితే లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. ఇంకా చిన్నపిల్లలకు మీరు ఉండే ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడిగుడ్డతో తుడిచి బట్టలైతే మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు వస్తువులు వేయకపోవడం మంచిది. ఈ ఎండాకాలం ఇంకా ముఖ్యంగా సాటి జీవులను పశుపక్షాలకు త్రాగడానికి నీరు, నివసించే చోట వాటికి నీళ్ళనైతే ఏర్పాటు చేయండి. మనం ఈ విధంగా రోహిణి కార్తెలో జాగ్రత్తలు అయితే తీసుకుంటే చాలా మంచిదండి. ఈ రోహిణి కార్తెలోనే కాదండి, ఈ ఎండాకాలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.